ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యము కీర్తనలు 114 మొదటి నుంచి 8 వచ్చినారు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు గల జనులలో నుండి యాకోబు జనులు వెళ్ళినప్పుడు యోధా ఆయనకు పరిశుద్ధాలయం ఆయను, ఇశ్రాయేలుల ఆయనకు రాజాయను. ఎలాగో ఐగుప్తు దేశంలో నుండి మోషే అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? అన్య భాషలలో జనులు అనేక మంది దేవుడిని నమ్మారా? మోషే అరణ్యవాసం అసలు ఎవరని కూడా నమ్మలేదు. ఎందుకంటే దేవునితో నమ్మము అన్నట్టుగా ఉండేవారు. మోషే అలా వెళ్ళి ఒక 10 రోజులు ప్రార్థన చేసేసరికి ఏం చేశారు? బంగారం అంతా తీసి దూడను తయారు చేసి దానికి పూజలు అన్నీ చేశారు. అంటే అది విశ్వాసమా అవిశ్వాసమా? అవిశ్వాసమే. ఎందుకంటే విశ్వాసం అయితే మోషే ఎన్ని రోజులకు వచ్చినా సరే నమ్మకంగానే ఉంటారు. అదే విశ్వాసం లేని వారు ఎలా ఉంటారంటే వెంటనే త్రొట్టిల్లిపోతారు. త్రొట్టిల్లిపోయి దాని నుంచి ఏం చేస్తారంటే అన్యజనులు ఎవరైనా మనకంటే ఇప్పుడు అంటే అప్పుడు అలా ఉండేవారేమో, కానీ ఇప్పుడైతే అన్యజనులే చాలా భక్తిగా ఉంటున్నారు. వాళ్ళే దేవుడు అంటే చాలా భయమును కలిగి ఉంటున్నారు. యోధా ఆయనకు పరిశుద్ధుల ఆయను, ఇశ్రాయేలుకు ఆయన రాజయ్య ఉన్నాడు. అంటే యోధా ఆయనకు అప్పుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు అయ్యాను. ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నవాడు ఎవరంటే యోధా. అప్పట్లో ఫస్ట్ రాజు ఎవరనంటే మోషే అనుకుంటు కదా. ఫస్ట్ ఇశ్రాయేల్ రాజు సలోమోన్ రాజు. సలోమోను పరిపాలించాడు ఇశ్రాయేల్ని. తర్వాత మోషే. అప్పుడు అంతం వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు అందరికీ కూడా రాజు ఎవరంటే యోధా. సముద్రమును దానిని చూచి పారిపోయాను, యార్దాను నది వెనుకకు వెళ్ళిపోయాను. యార్దాన్ని దాటాలని మోషే ప్రార్థన చేసినప్పుడు ఎలా యేసుప్రభు గారు ఏం సెలవిచ్చారు? నీ చేతిలో ఉన్న కర్రను ఇలా కొట్టమంటే 2 పాయలుగా విడుస్తుంది, దాని నుంచి నీకు ఆరిన నేలను నడిచారు. దేవుడు అంత అద్భుత కార్యములు చేశాడు. అనేకమైన సూచక క్రియలు చేశాడు ఆయన. సముద్రం వెంటనే 2 పాయలుగా వెళ్ళి 2 కూడా ఆరిన నేలనే నడిచారు. కానీ వెనకాల యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? మునిగిపోయారు. ఏడో ఇశ్రాయేలీయులు వెళ్ళినప్పుడు అవి ఏం చేసిందంటే దారి అంతా కూడా మూసుకుపోయింది. అటు సముద్రం ఇటు సముద్రం కూడా మూసుకుపోయి ఎలా ఉన్నదంటే వెనకాల వచ్చి వారందరూ కూడా మునిగిపోయారు. సముద్రం దానిని చూసి పారిపోయాను, యోర్దాను నది వెనక్కు వెళ్ళిపోయాను. కొండలు పొట్టేళ్ల వలె గుంటలు గొర్రె పిల్లల వలె గంతులు వేశాను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటాస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటాస్థించినది అని అంటున్నాడు. అంటే నువ్వు వెనకకి ఎందుకని వెళ్ళుచున్నావు? నువ్వు అలాగనే ఉండవు. ఎందుకంటే దేవుని ఆజ్ఞది. ఆజ్ఞ లేకుండా సరే మనం ఏది కూడా చేయలేము. దేవుని ఆజ్ఞ లేకుండా మనము చేయమైనా సరే పుట్టదని అంటారు కదా. కనీసం ఇక్కడి నుంచి అక్కడ కూడా కదలలేము. దేవుడు ఆజ్ఞ ప్రకారం పొట్టేళ్లను గొంతులు వేయుచున్నవి, సముద్రము పారిపోచున్నది. కానీ అలా వెళ్ళవద్దని చెప్తున్నాడు. యోర్దాను కూడా వెనక్కి మళ్ళకము, నీవు అక్కడే ఉండి తటాస్థించుమన్నాడు. కొండలారా మీరు పొట్టేళ్ల వలె ఉండుడి, గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలె గంతులు వేయుడి అని అంటున్నాడు. కొండలారా మీరు పొట్టేళ్ల వలె ఉండమని అంటున్నాడు. గుంటలారా మీరు గంతులు వేయుడి గొర్రె పిల్లల వలె. అప్పుడే పుట్టిన మేకపిల్ల ఏం చేస్తుందంటే గంతులు వేస్తూ పరుగులు పెడుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడు? గంతులు వేయండి అన్నాడు. గొర్రె పిల్లల వలె గంతులు వేయుటకు మీకేమి సంభవించినదని అన్నాడు. భూమి ప్రభువు సన్నిధిని యాకోబు సన్నిధిని వణుకును. అంటే భూమి ప్రభు సన్నిధిని వణుకును, యాకోబు సన్నిధి కూడా నువ్వు వణుకును. యాకోబు ఇశ్రాయేలు ఇవందరూ కూడా ఒకటే. ప్రతి ఒక్కరిని కూడా ఎవరమైనా సరే దేవుని స్తుతించాలి. మనం సముద్రం నుంచి పారిపోయినా, యోర్దాను నుంచి వెళ్ళిపోయినా, కనీసం యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయినా, కొండలలో పొట్టేళ్లను గుడారములను కూడా గుంటలు కూడా వీరు గొర్రె పిల్లల వల్ల గొంతులు వేయనని సరే అది ఎవరి వలన సంభవించినట్టు దేవుని వలనే. మీకేమి సంభవించినది కూడా అది దేవుని వలనే. భూమి ప్రభు సన్నిధిని సంభవించింది. యాకోబు దేవుని సన్నిధిని కూడా వణుకునన్నాడు. ఆయన బండను నీటి మడుగుగాను చెక్కుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. నిజమే కదండి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు మోషేకు ఆజ్ఞాపించాడు కదా, నీ చేతిలో ఉన్న కర్రను బండను కొట్టమంటే నీళ్ళు వచ్చినాయి, సముద్రమును 2 పాయలుగా విడవమంటే విడిచింది. అలాంటి అద్భుత కార్యములు అనేకమైన చేశారు. బండను నీటి మడుగుగా చేసినాడు. చెక్కుముక్కి రాతి బండను కూడా
ఓటలుగా ఆయన చేసి ఉన్నాడు. ఇలాంటి అద్భుత కార్యములు అనేక కార్యములు చేశాడు. కానీ అయినా సరే దేవుడు అంటే మనము గ్రహించలేకపోతున్నాము. ప్రతి ఒక్కరికి తెలుసు దేవుని రాకడ సమీపంలో ఉన్నది, దేవుడు త్వరగా వస్తాడని. కానీ ఎవరైనా సరే ఎవరికైనా భయం ఉన్నదా? ఎవరికి కూడా భయం లేదు. ఈ లోకంలోనే మనం ప్రాగులాడుచున్నాం. ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని రాజ్యం ఒకటి ఉన్నది. అప్పుడు అందులో మనం ప్రవేశించాలనంటే ఏం చేయాలంటే ఇక్కడి నుంచే మారు మనసును కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధ స్థలం మనం మందిరానికి వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నాము? మందిరానికి వెళ్ళి మనం వినయంగా కూర్చుని వస్తున్నామా? లేదు. వీళ్ళని ఏమిటి వాళ్ళని ఒకటి ఏదో ఒకటి అంట. కానీ దేవుడు ఏమన్నంటే వారం అన్ని రోజులు కూడా పనిచేసి ఒక్కరోజుని విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆ విశ్రాంతి దినం ఏంటంటే పునరుద్ధాన దినంగా ఆచరిస్తున్నాము. ఆ యేసుక్రీస్తు వారు లేచిన దినాన్ని ఆచరించినాడు. అప్పటికైనా సరే వెళ్ళి ఏం చేస్తున్నాం? మనము వెళ్ళి పక్క వాళ్ళని అది ఇది కాకుండా మనం వెళ్ళి వాక్యం విని వాక్యంలో మనం హృదయాన్ని నింపుకోవాలి. మనం వాక్యం ద్వారాగానే మనం అనుసరించాలి. వాక్యం లేకపోతే మనకి ఏది కూడా రాదు. మనం వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారాగానే అనేకమైన అద్భుత కార్యములు జరిగాయి. హన్నా సంతానాన్ని సంపాదించుకున్నది. లూదియా తన కుటుంబాన్ని రక్షించుకున్నది. అబ్రహాము కుమారుని సంపాదించుకున్నాడు విశ్వాసం ద్వారాగానే. గొలియాతుని చంపడానికి దావీదు కూడా ప్రార్థన ద్వారాగానే కదా. సొలొమోను రాజు దేవుడిచ్చిన జ్ఞానమును ప్రార్థన చేసే కదా పొందుకున్నాడు జ్ఞానాన్ని కూడా. అలాగే మనం కూడా అలాంటి జ్ఞానమునే కలిగి ఉండాలి. ఇవన్నీ మన ప్రార్థనలో అన్నీ తెలుసు. ప్రార్థన అంతా వింటాము, చేస్తాము. కానీ మన హృదయాల్లో మాత్రము నిలకడ కలిగి ఉండట్లేదు. మనం అన్యుల వలె ఉన్నాము కానీ నిజమైన క్రైస్తవులుగానే లేము మనము. ఎందుకంటే నిజమైన క్రైస్తవులుగానే ఉండాలి మనం. ఎందుకంటే దేవుని రాకడ సమీపం. మన బైబిల్ అంతా తెలుసు, వాక్యంలో అన్ని గుణాలు తెలుసు. ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా చేరదీయాలి, ఎవరిని ఎలాగా మాట్లాడాలి అన్నీ కూడా వాక్యమే చెప్తుంది. మన పరిస్థితి ప్రార్థన మారుస్తుంది. వాక్యము మనం ఎలా నడవాలో నేర్పిస్తూ ఉంటుంది. మనకంటే గొప్ప గొప్ప జ్ఞానులు బైబిల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాక్యం ద్వారాగానే కదా నడుచుకున్నారు. వాక్యం ద్వారాగానే కదా, ప్రార్థన ద్వారాగానే కదా వారి పరిస్థితులు కానీ అనేక సింహాల బోన్లో దానియాలు మొక్కళ్ళని ప్రార్థన చేయగా సింహాలు ఏమైనా చేసినాయా? వెంటనే రాజు ఏం చేశాడు? దానియాలు చనిపోయాడేమో తెల్లవారుజాము నుంచి పరుగు వచ్చి చూస్తే దానియాలు ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సింహాలన్నీ కూడా అలాగే మోకాళ్ళ మీద నిలబడం. సింహాల గృహ అంటే అది ఎలాంటి గృహం ఉంటుంది? సింహం అసలు మనుషులు కనిపిస్తే ఎక్కడైనా అవుతుంది. అది ఎవరి శక్తి? అది దేవుడు చేసిన అద్భుత కార్యం. అది దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. కానీ మన హృదయానికి గోచరించవు అని అంటున్నాం. కానీ ఇవన్నీ ఇంతలాగా దేవుడు ఇంత బైబిల్లో ఇంతలాగా చేసినప్పుడు మనం ఎలా గ్రహిస్తున్నాం? ఒక్కసారి గ్రహించలేమంటారా? మాట్లాడుకుంటున్నాం కదా, మనం చూస్తున్నాం కదా, అయినా సరే అవి మన హృదయాల్లో ఎందుకన్నా అడుకోవట్లేదంటే ఈ లోకపు వైపు చూస్తున్నాం కదా, దేవుని వైపు చూడట్లేదు మనము. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో అప్పుడు మనకి అన్నీ కూడా తేట. నీ కన్ను తేటగా ఉండినేడలా నీ దేహం అంతే కూడా తేటగానే ఉండినాను అన్నాడు. మెయిన్ దేన్ని శుద్ధి చేసుకోవాలి? మన కన్నును శుద్ధి చేసుకోవాలి. మన కన్ను తేటగా లేకపోతే ప్రతిదిని కూడా. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక తల్లి ఉన్నదట. ఒక తల్లి అంటే భర్త పాపం ఎప్పుడో చనిపోయాడు బిడ్డ పుట్టగానే చనిపోతే అది పిల్లవాడు స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందని. స్కూల్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి కంట్లోని సీసాపెంకు గుంజుకుపోయింది. సీసాపెంకు గుంజుకుపోతే కన్ను తీసేశారు. కన్ను తీసిన తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు. అయినా సరే వాళ్ళందరూ కూడా గుడ్డోడు పిల్లలకి ఏం తెలుసు, చిన్న పిల్లలు కాబట్టి అలాగే హేళన చేస్తున్నాడు. పిల్లవాడు చాలా పాపం ఏడ్చేవాడు. ఇంటికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తల్లి అనేకమైన పరీక్షలు చేశారు, అన్నీ చేశారు. ఎవరైనా కన్ను దానం చేస్తారేమో అడగమన్నారు. ఎంతమందినో అడిగిందంట పాపం. ఎవరు అడిగిన కళ్ళు ఎవరికైనా మెయిన్ కళ్ళే కదా అందరికైనా. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఏమన్నా కూడా ఇవ్వరు. ఎందుకని ఇస్తాం మేము? మా అమ్మ ఇవ్వము, మా నాన్న ఇవ్వము అని అంటారు. ఎంతమందిని అడిగినా పాపం ఇవ్వలేదంటే. ఇవ్వకపోతే కొడుకు బాధ చూడలేక తల్లి ఏం చేసిందంటే తన కన్నుని ఇచ్చేసింది. తన కన్నుని ఇస్తే ఆ కన్ను ద్వారాగా ప్రపంచం అంతా చూస్తున్నాడు. మొత్తం చదువుకున్నాడు, పెద్ద జాబ్ వచ్చింది, పిల్లలు పుట్టారు, భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత తల్లిని ఏం చేశాడంటే ఎక్కడో, ఇతనేమో ఎక్కడ అమెరికాలో ఉంటున్నాడు, తల్లి ఏమో పల్లెటూరులో ఉంటుంది. తల్లి పల్లెటూరులో ఉంటే ఏం చేసిందంటే అలాగే పాపం తల్లి చూడాలనిపించినప్పుడల్లా ఫోన్ చేసేదాన్ని. ఫోన్ తీసేవాడు కదా, ఉత్తరాలు రాసేవాడు. ఉత్తరాలు రాసేదంట, అక్కడ పక్కన పాడేసేదాన్ని. ఎన్ని లెటర్లు వచ్చినా సరే ఒక రోజుని చూడాలని తల్లే వెళ్ళిపోయిందాన్ని. దగ్గరలోకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే పాపం తల్లి దగ్గరలోనే ఉన్నాడు కదా నా కొడుకని
వెళ్ళి తలుపు కొట్టేసరికి మనవాడు తీశారండి. మనవాడు తీగానే అమ్మో అమ్మో ఎవరో వచ్చేసారని పాప పిల్లలకి ఎవరికైనా కొత్తగా చూసినప్పుడు భయమే కదా. కన్ను గుట్టకొని నడిపోయి ఉన్న దాన్ని, లోతుగా పడిపోయిన దాన్ని చూస్తే ఎవరో వచ్చారని వచ్చేసరికి అప్పుడు తండ్రి వచ్చి తలుపు తీసి కొడుకొచ్చి తలుపు తీసి అమ్మ నువ్వు ఎందుకని వచ్చావు, నా పిల్లలు జడుచుకుంటున్నారు నిన్ను చూసి, నువ్వు ఎందుకని వచ్చావు అంటే నా బాబు నువ్వు ఫోన్ తీయట్లేదు, ఉత్తరానికి సమాధానం లేదు, నిన్ను చూడాలని అనిపించిందమ్మ నాకు, అందుకని వచ్చాను అంటే ఇంకెప్పుడు రాకు వెళ్ళిపో అని తలుపు వేసేసాడు పాప. వెళ్ళిపోయింది తల్లి వెళ్ళిపోయి అలాగే ఉన్నది. ఇంకా ఊరోళ్ళు అందరితో ఇంకా ఎందుకు నీ కొడుకు ఇలా తిట్టాడు అలా తిట్టాడు, మనం ఎవరిమైనా గమ్మున అంటాం కదా, ఇలాగ అన్నాడు నీ కొడుకు, ఇంకా ఎందుకు నీ కొడుకు మీద ప్రేమ పెంచుకుంటున్నావు అంటే నా కొడుకు ఇవాళ వస్తాడు రోజు 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 అలాగే ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసి కొంతకాలానికి ఆ ఊర్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీ అమ్మ నిన్ను చూడాలని ఆశపడుతుంది, మంచం మీద ఉన్నది రమ్మని ఉత్తరం రాశారు. కనీసం ఆ ఉత్తరము తీయలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అసలు తల్లి చనిపోయింది, మీ అమ్మ చనిపోయిందని అక్కడికి వెళ్ళి చెప్పారంట. చెప్తే అయినా సరే వినలేదంట, రాలేదంట. ఆ ఊరిలో దాన సంస్కారాలు ఇవన్నీ కూడా చేసేసారు. ఇవన్నీ కూడా చేసేస్తే ఆ తల్లి పాపం ఏం చేసేసిన తర్వాత కూడా అప్పుడు లెటర్ రాశారంట, మీ అమ్మ చనిపోయింది, మేము దహన సంస్కారం అంతా చేసేసాం, మేము మీ అమ్మ ఆస్తి నీ పేరునే రాసింది, ఇల్లు ఆస్తి అంతా కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తీసుకుంటాను కదా, తల్లికి రాకపోయినా తల్లి కోసం రాకపోయినా ఆస్తి కోసమైనా రా అంటే అప్పుడు వెళ్తాడంట. అప్పుడంతా ఊరోళ్ళు అన్న ఆస్తి కోసం అన్న వచ్చావు కానీ తల్లి బ్రతకుండగా ఒక్క రోజునైనా రాలేదని పాపము తిట్టారు అందరూ. ఒక్క రోజున కూడా రాలేదు తల్లి కోసము, ఆస్తి కోసం అయితే పరుగులో చేశారని తిడితే తలుపు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చూశాడంట. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక లెటర్ ఉన్నది. ఏంటంటే ఆ లెటర్, బాబు నా కన్ను గురించి నువ్వు నన్ను దూరం పెట్టావు, నేను చెప్పకూడదని నేను నీకు ఇన్ని సంవత్సరాలు కూడా నేను చెప్పుకోకుండానే పెంచాను, నీకు తెలియదు నా కన్ను ఎలా ఎందుకని అయిందని, ఈ కన్ను వల్లనే కదా నాకు దూరంగా ఉన్నావు, నీ పిల్లలు నీ భార్య వీళ్ళందరూ కూడా నాకు ఈ కన్ను ఇలా ఉండటం వల్లనే మీరు అందరూ దూరంగా ఉన్నారు, నాకైతే మీతో ఉండాలని చాలా ఆశపడ్డాను నేను, కానీ నా కన్ను ఎలా ఎందుకని అయిందో నీకు తెలియచేయాలి కదా, ఈ ఆఖరి నిమిషంలోనైనా సరే నేను ఫోన్ చేశాను నీకు నేను చెప్దామని, నువ్వు తీయలేదు, ఎప్పటికైనా సరే ఇంటికి వస్తావు కదా, వచ్చి ఈ లెటర్ చూస్తావు కదా, నీ లెటర్లో రాస్తున్నానని అప్పుడు చెప్పిందని తల్లి. నా కన్నేనమ్మ నీకు పెట్టాను నేను, ఇలాగ స్కూల్కి వెళ్ళినప్పుడు నీకు ఆటో యాక్సిడెంట్ అయింది, కన్నుకి చేసాక కూర్చుకున్నది, ఎవరు కూడా కొన్నిమ్మంటే ఇవ్వలేదు, నా కన్నే నీకు ఇచ్చాను, ఇవాళ నీ భార్యను కానీ నీ పిల్లలు కానీ చూస్తున్నావంటే నా కన్ను ద్వారాగానే చూస్తున్నావా అని చెప్పిందని తల్లి. అప్పుడు గోరుమని ఏడితే ఏం సుఖం ఇంకా తల్లి లేదు, అదే ఉండగా నేను జాగ్రత్తగా చూసుకుంటే అదే అన్ని ప్రేమల కన్నా తల్లిదండ్రుల ప్రేమే గొప్పదే. ఏంటి అన్ని ప్రేమల్లో కూడా ఏముంటుంది, స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది, ఏదో ఒకటి ఆశ ఉంటారు. అదే తల్లిదండ్రుల ప్రేమ ఆశ ఉంటుందా, ప్రేమ తప్ప కానీ గంటకు మించి ఏది కూడా ఉండదు. తల్లిదండ్రులకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. మెయిన్ తల్లిదండ్రులు, దేవుని ప్రేమ ఎంతో తల్లిదండ్రుల ప్రేమ కూడా అంతే. వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ తర్వాతే తల్లిదండ్రుల ప్రేమ, అంతే తప్ప కానీ తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం కానీ అసూయ కానీ ఏది ఉండదు. కాదంటే ఏం చేశాడంటే కన్ను వల్లనే దూరం పెట్టాడు. కన్ను ఎవరికి ఇచ్చింది, కొడుకే ఇచ్చింది. అలాగే చాలామంది కూడా ఈ రోజుల్లో అలాగే చాలామంది ఉన్నారు. చాలామంది కూడా తల్లికి కనీసం ఈ రోజుల్లో తల్లికి ఇమ్మన్నా కూడా తల్లి కూడా ఇవ్వట్లేదు. నేను ఇంకొక అంతకాలం బతుకుతారు, నా కూతురు చచ్చిపోయింది అనుకుంటున్నారు. ఓ కిడ్నీ కోసం కానీ ఒక కన్ను కోసం కానీ. నిజంగా తల్లి ఎంత గొప్పదో కదా. దేవుడు మన కోసము ప్రాణ త్యాగం చేశాడు, తన కొడుకు కోసం ఆమె కన్ను త్యాగం చేసింది. కానీ ఆ త్యాగాన్ని కూడా కొడుకు గుర్తించలేకపోయాడు. అసలు కన్ను ఎందువల్ల ఇలాగ అయిందమ్మా అని పుట్టింటి పెరిగిన కానించి కూడా ఒక్క మాట అయినా సరే అడగలేకపోయాడంటే ఎంత దౌర్భాగ్యమో కదా. నిజంగా ఎవరమైనా సరే అడుగుతాం కదా, కానీ కొడుకు ఎప్పుడు కూడా అసలు దగ్గరే లేడంట. చదువులకు కూడా దూరంగానే చదువుకున్నాడు, పెళ్ళి కూడా దూరంగానే చేసుకున్నాడు, కానీ దేనికి పిలవలేదంటే అక్కడికే ఈ లాస్ట్ సమయంలో అయినా సరే నేను చెప్పకపోతే నీకు తెలియదు, నేనే మంచిదాన్ని కాకపోతాను కాబట్టి నీకు తెలియచేయాలి కాబట్టి తెలియచేస్తున్నానని తెలియచేసింది. ఎంతకనే అప్పుడు లబోదిబ్బమని ఏడ్చినా కూడా ఏది రాదు, ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. అలాగే దేవుని రాకడ సమీపంలోనున్నది, కానీ దినములు చాలా చెడ్డవి. దినములు చెడ్డవి కనుక మనం దినములు మంచిగా ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం దీపం వెలిగించి మంచం కింద పెడితే ఏమవుతుంది,
ఆరిపోతుంది. అలాగే దాన్ని ఒక దీపస్తంభం పీడ మీద పెడితే అది అందరికీ వెలుగునిస్తుంది. ఈ వాక్యం కూడా అంతే, రోజు చదవటం వల్లనే మనకి తెలుస్తుంది ఇందులో ఉన్న మర్మాలు. రోజు ప్రార్థన చేసుకోవటం వల్లనే ఈ మర్మాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అలాగే మనం ఏం చేయాలంటే రోజు కూడా ప్రార్థనను విడవకూడదు. మనం ప్రార్థన లేకపోతే చెట్టుకి ఎలా నీరు లేకుండా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే వాడిపోతాయి. నీరు లేని చెట్టు ఎలా వాడిపోతుందో మన జీవితాలు కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకునే సమయాన్ని మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని అందరికీ ఉంటుంది, కానీ ఎలా పొందాలనేది వాక్యం మాత్రమే నడిపిస్తుంది. మనం చేసుకునే ప్రార్థన మాత్రమే తెలియచేస్తుంది. మనం వాక్యం విని లేకపోతే వాక్యం అనుసరించి నడుచుకోవాలని అనుకుంటాం. ఏంటో ఒక 5 నిమిషాలే, తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే తర్వాత చేసుకుందాం అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఎంత పనున్నా ఏదున్నా సరే ఏదో ఒక రోజుకి ఒక్క వాక్యమైనా సరే, లేకపోతే కనీసం పండుకున్నప్పుడైనా సరే, మనం నిద్రపోయినప్పుడైనా సరే ప్రార్థన చేస్తాను. నేను ఒక్కొక్కసారి అలాగే చేసేసుకుంటాను, నిద్రలోనే చేసుకుంటాను నేను ప్రార్థన. మా పిల్లలు కూడా అలాగే చెప్తాను. ఒకవేళ మీకు లెగలేరనుకో, మీకు బద్ధకంగా ఉన్నదనుకో, అలా పడుకునే మంచం మీద ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ప్రార్థన ఆలకిస్తానని చెప్పాడు. ఎప్పుడు కూడా ఆలకించనని చెప్పలేదు. మన పరిస్థితి ఏంటనేది, మనం ఎలా ఉన్నామనేది అన్నీ కూడా దేవుడికి తెలుసు. దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. దేవునికి తెలియకోకుండా ఏది కూడా జరగదు. ఆయన క్షేమైనా సరే దేవునికే తెలుసు. మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా ప్రతిదీ కూడా చూచుచున్నవాడు ఆయన. ఆయనకి చాటు మరుగైనది ఏది కూడా లేదు. అందుకనే మనం అందరం కూడా మారు మనసు పొందాలి. మన సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకోవాలని అడుగుతున్నాను. ఆమేన్.